వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో మీరందరూ ఎలా ఉన్నారు, బాగుంటారని అనుకుంటున్నాను. సో మళ్ళీ చాలా రోజుల తర్వాత బ్లాగ్ తీస్తున్నాను. చాలా రోజులు కదా, నేను మొన్నే పోస్ట్ ఒకటి చేశాను కదా. సో చూడండి గైస్, చూడండి నా బ్లాగ్స్ని. అండ్ ఇప్పుడైతే టైం అయితే 6 o'clock అవుతుంది. ఇంకా స్వాతి వార్త అయితే పడుకోయినారు. సో వాళ్ళకి ఈరోజు చిన్న ప్రాంక్ చేస్తానని అనుకుంటున్నాను. చాలా రోజులు అయింది, లేపుతుండేమో అస్సలు లేవరు, పడుకుంటున్నారు ఇలాగే అని. సో ఈరోజు నీళ్ళు పట్టుకొని వాళ్ళ మీద వేసేస్తాను. చూడండి, లేపిది కూడా లేవరు, అస్సలు లెగ్గు అందుకు లేవరు, ಎಲ್ಲರೂ పడుకుంటున్నారు. సో ఈరోజు నీళ్ళు వాటర్ వాళ్ళ పైన వేసేస్తాను. చూడండి, సో గాయస్ ప్లాన్ అయితే పోపట్ అయిపోయింది. సో నేను అలా ఒక్క పని చేసేటప్పుడు స్వాతి లేచుకొని వెళ్ళిపోయింది. మళ్ళీ అలా గ్లాస్తో నీళ్ళు తెచ్చేటప్పుడు ఇతో డైరెక్ట్ కూర్చోయినది ఇలా. నెక్స్ట్ టైం ట్రై చేస్తాను, నెక్స్ట్ టైం. సో గాయస్ మా ట్యూషన్ స్టూడెంట్ కూడా అందరూ వచ్చేసారు. వాడు మనోజ్, వాడు కూడా పొట్టి తగిలింతో వెళ్ళాడు. పొట్టి ఏటే ఈరోజు కీర్తిది న్యూ బ్యాగ్ సాబెట్టు. చూడండి, దాని సైజే బ్యాగ్, అదెంత సైజు ఉన్నదో ఆ బ్యాగ్ కూడా అంత సైజు. నిలబడి మా బ్యాగ్ పట్టుకొని బ్యాగ్ అక్కడ నిలబడేట్టు. లేదు కొంచెం హైట్ ఉన్నది. కొత్త బ్యాగు. చాక్లెట్ తే, నాకు చాక్లెట్లు ఇవ్వు. ఏంటి దుకాణంలో ఉన్నాయి, దుకాణం లేవా? వెళ్ళు మ్యామ్ కడుక్కొని పైసలు కొని వెళ్ళు చాక్లెట్లు. దుకాణంకే ఇప్పుడు వెళ్తా, దుకాణంకి ట్యూషన్ వదిలిన తర్వాత వెళ్ళు. ఇప్పుడు వీళ్ళిద్దరు రాస్తారు. మీ ఇద్దరు రూపాయలు ఫస్ట్ అవుతారు చూస్తాం. అయితే నువ్వా ఫస్ట్ రాసిన తర్వాత చూస్తాం వాళ్ళు ఫస్ట్ అవుతారు. నువ్వు ఫస్ట్ అవుతావా? ఇది ఫస్ట్ అవుతుంది, ఇది ఫస్ట్ అవుతుంది. చూసిన వాళ్ళు ఫస్ట్ అవుతారు. వాళ్ళు బేగ్ రాస్తాలో ఓవై అదే చూస్తున్నా వాళ్ళు ఫస్ట్. సూత్మా మీళ్ళిద్దరు కొట్టుకోకండి. సూత్మా వాళ్ళ బేగ్ రాస్తారు. సూత్మా నాన్న, నువ్వు ఫస్ట్ అయిపోయావా? ఇది ఇంక రాయిదా? ఓ అని రాచి చూసావా? ఇత్తో అన్ని నిక్కేని నిక్కు పిలుస్తావన్నీ పిలిచా అన్ని పిలు. గాయస్ ఇది తాబయ్య, ఇది నంబర్ 1 తాబయ్య. అయింది అన్నంత లేటే, నీ రాయడం లేటు, తినడం లేటు, తొంగడం లేటు. ఇది టర్టా, ఇంగ్లీష్ తాబయ్య టర్టల్ సారీ టర్టల్. సో గాయస్ మా ట్యూషన్లో అయితే ఒక తాబయ్య ఒక బెంగాయ ఉన్నారు. ఈ రెండు ఉన్నాయి, 2 జంతువులు ఉన్నాయి. ఒక తావయ్య తెలిసి ఉంటుంది, కళ్ళు మెల్లికి అన్ని పని చేస్తుంది. ఇంకొక బెంగాయ కళ్ళకి ఎంత ఉంది, అది ఎవరో కాదు బెంగాయ. ఇది చిన్న తాబయ్య, ఊతో తాబయ్యవు. ఆ కీర్తి ఈరోజు మా ట్యూషన్ స్టూడెంట్ అందరికీ ఒక్కొక్క జంతువుల పేరు పెడుతుంది. కుషక్ పందే స్టాప్ మళ్ళీ అదంట ఇసు మల్లు మల్లాలు పెచ్చా. పెచ్చకి తెలుగు లేడంటున్నావు సేట, అది ఆడంటే బోతం పెట్ట.
మళ్ళీ మీ రిషి అక్క గజని బాగో బాగో నువ్వు గజ్జిని సో గైస్ నేనైతే ఫ్రెష్ అయితే అయిపోయాను. అండ్ ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా, చాలా ఒక్కబడుతుంది. సో మా ఒడిశాలో అయితే ఎక్కువగా సమ్మర్లో అయితే మేము పఖాల్ బాత్ తెలుసుంటుందో లేదో మీకు తెలియదు నాకు. సో అన్నంని నీటిలో కలిపేసి తింటారనమాట. అదే బ్రేక్ఫాస్ట్లో తింటే కొడుకు చాలా కూల్గా ఉంటుంది. సో నేనైతే నా ప్రీవియస్ వీడియోస్లో అయితే నేను చాలాసార్లు చెప్తున్నాను. సో మీరైతే ఎవరైతే నాకు కొత్తగా చూస్తున్నారో వెళ్ళి నా ప్రీవియస్ వీడియోస్ చూడండి, లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. సో ఇప్పుడు అంటే అన్నంలో నీళ్ళు కలుపుకొని అండ్ దహి అండ్ నిమ్మకాయ ఇవన్నీ మిక్స్ చేసుకుని తింటే ఎవరికి నిద్ర రాదో పడుకోబడిపోతారో అది తినేసి చాలా బాగా నిద్ర వస్తుంది. అండ్ దాంతో ఆలుదుంపలు ఫ్రై మస్తు అనమాట. సో ఇప్పుడు మా ఇంట్లో అదే అమ్మ చేస్తుంది. సో తింటూ మీరు కూడా ట్రై చేయండి గైస్, ట్రై చేయండి గైస్. ఇది ఆలు ఫ్రై అండ్ ఇక్కడ అన్నం ఉంది. అండ్ దీంట్లో నేను ఇప్పుడు దహి వేస్తున్నాను చూడండి. ఎంత సరే. అండ్ ఇక్కడ లెమన్, అయ్యయ్యో పర్లేదు ఈ గింజల్ని తీసేయండి. ఓకే. అండ్ దీంట్లో ఉప్పు కూడా వేస్తారు. ఉప్పు అండ్ ఫైనల్గా నీళ్ళు వేసేయాలి. కొద్దిగా నీళ్ళు వేసేసరి రెడీ అయిపోయింది. అండ్ దీంట్లో అయితే ఉల్లిపాయ కట్ చేసి వేసుకుని తింటూ కూడా సూపర్ ఉంటుంది.